పశ్చిమాసియాలో శాంతి చర్చలు మళ్లీ మొదటికొచ్చాయి. అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలపై మళ్లీ ఫుల్ స్టాప్ పడింది. చర్చలకి తమ ప్రతినిధులను పంపించామని ట్రంప్ చెప్పడంతో ఇక చర్చలు జరగవనే వార్తలొస్తున్నాయి. పాకిస్తాన్కి ముందే వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అమెరికా ప్రతినిధులు రాకముందే బయలుదేరి వెళ్లిపోవటం, వెంటనే తమ ప్రతినిధులను ఇస్లామాబాద్కి పంపటం లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో చర్చలు సందిగ్ధంలో పడ్డాయి. ఈ నెల 24న పాకిస్తాన్కి వచ్చిన అబ్బాస్ అరాగ్చి పాక్ నేతలు, మంత్రులతో సమావేశమై అమెరికా ప్రతిపాదనల మీద స్పందించారు. ఆ తర్వాత ఒమన్ వెళ్లిపోయారు. అబ్బాస్ అరాగ్చి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ వివరాలను అమెరికా ప్రతినిధులతో పంచుకున్నాక వారి స్పందనను బట్టి ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని పాకిస్తాన్ చెప్పింది. ఆ తర్వాత సాయంత్రానికి ట్రంప్ బాంబు పేల్చారు. తమ ప్రతినిధులను ఇస్లామాబాద్కు పంపటం లేదని, 18 గంటల ప్రయాణం దండగా అని అన్నారు. ఇరాన్కు అవసరమైతే వారే పిలుస్తారని చెప్పారు. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి పాకిస్తాన్ అత్యున్నత నేతలు, సైనిక అధికారులతో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, అమెరికాతో శాంతి చర్చలపైన మాట్లాడారు. పాక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ అసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తోనూ అరాగ్చి సమావేశమయ్యారు. ఇందులో ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ శాఖ మంత్రి కాజెం గరీబాబాదీ, అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే, పాక్లో ఇరాన్ రాయబారి పాల్గొన్నారు. ఇక పాక్ నేతలు, అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఒమన్కి వెళ్లిపోయారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి. అక్కడి నుంచి ఆయన రష్యా పర్యటనకి వెళ్లనున్నారు. ఇక కాల్పుల విరమణ కొనసాగుతూ ఉండటంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కమామ్ ఖమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలైతే ప్రారంభమయ్యాయి.